మామ నేను చెప్తున్నా కదా, నీ మైండ్ నేను చూతిగా కానీ చేస్తుంది, నీ మైండ్ నేను ఫాల్తూ కానీ చేస్తుంది. నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఏమనుకున్నావు, రేపు నేను ఈ పని చేయాలని అనుకున్నావు, బట్ నువ్వు రేపు చేసావా, లేదు ఎల్లుండి చేద్దాం అని పోస్ట్ పోన్ చేసావు. ఇక్కడ నీ మైండ్ నేను కంట్రోల్ చేస్తుంది. నీ మైండ్కి రిలాక్సేషన్ కావాలి, నీ మైండ్ లేజినెస్కి అలవాటు పడుతుంది. ఎప్పుడైతే నీ మైండ్ నేను కంట్రోల్ చేస్తుందో నువ్వు బేకార్ కానీ లేకనే. బట్ వన్స్ ఎప్పుడైతే నువ్వు నీ మైండ్ని కంట్రోల్ చేస్తావో, నేను చెప్తున్నావు కదా, నువ్వు సాధించలేదంటే ఏది ఉండదు. ఆట ఆడుకోవచ్చు నీ లైఫ్తో. అండ్ నువ్వు నీ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో నేను చెప్తా. జస్ట్ ఒక 10 days ప్రతిరోజు పడుకునే ముందు నువ్వు నీ మైండ్లో విజువలైజ్ చేసుకో, మేనిఫెస్ట్ చేసుకో. నేను రేపు ఈ టైంకి లేవాలి, ఈ వర్క్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేసుకో. మేనిఫెస్ట్ అంటే నీ హోల్ హార్టెడ్తో విజువలైజ్ చేసుకో మైండ్లో, రేపు ఈ టైంకి లేవాలి. జస్ట్ ఇది 10 రోజులు చేయి. చెప్తున్నా కదా, ఖచ్చితంగా నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుంది. మామ నేను మళ్ళీ చెప్తున్నా, నీ మైండ్ ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉంటుందో లిటరల్లీ నువ్వు నీ లైఫ్ స్టైల్ని మొత్తం చేంజ్ చేసుకోగలవు. బట్ నీ మైండ్ నిన్ను కంట్రోల్ చేసేలా మాత్రం చేసుకో.